మనకింతటి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న లైట్ ప్రకాష్ టీంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లైట్ ప్రకాష్ టీవీ ద్వారా మనమెంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ, చక్కటి సాధన చేస్తూ వస్తున్నాం గదా! మరి ఈ జ్ఞానాన్ని అందరికి అందించాలంటే ప్రతి ఒక్కరు లైట్ ప్రకాష్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. థాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు డే 7లో అడుగుపెట్టేసాం. సర్కిల్ ఆఫ్ యూనివర్సల్ లాస్ 11 డేస్ వర్క్‌షాప్‌లో ఏడవ రోజు. మరి ఈ ఏడవ రోజు దేవి చక్కమన్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ లయ సిద్ధాంతం. మరి ఆ జ్ఞానం ఏమిటో మనం సవివరంగా తెలుసుకుందామండి. వెల్కమ్ టు యూ దేవి మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్ లావణ్య మేడం. హ్మ్. సో, మరొక రోజులో అడుగుపెట్టాము. మనం ఈ 11 రోజుల యూనివర్సల్ లాస్‌లో సర్కిల్ ఆఫ్ యూనివర్సల్ లాస్. సో, ఈ రోజులోకి మీ అందరికీ ఆహ్వానం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు నిన్నటి రోజు మనం ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాము. అంతకుముందు రోజు లా ఆఫ్ వైబ్రేషన్ పవనపున్య సిద్ధాంతం గురించి తెలుసుకున్నాము. మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే లా ఆఫ్ రిథమ్. అంటే లయ. లయ అంటే కొంచెం మ్యూజిక్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి సంగీతంలో శృతి, లయ 2 ఉంటాయి. శృతి అనే పిచ్, లయ అనేది రిథమ్ అనమాట. సో, లా ఆఫ్ రిథమ్ అందుకే దీనికి సిద్ధాంతం, లయ సిద్ధాంతం అని చెప్పాను. అసలు రిథమ్ అంటే ఏంటి? రిథమ్ అంటే ఏంటంటే మూవింగ్ ఇన్ వన్ ప్యాట్రన్ అనమాట అండి. ఇప్పుడు సంగీతంలో ఆది తాళం ఉందనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 బీట్స్ ఉంటాయి. అదే ఆది తాళం మళ్ళీ ఆ 8 బీట్స్ రన్ అవుతూ ఉంటుంది. దానిని ఆది తాళం అంటారు. అదొక లయ. సో, అలాగా రకరకాల లయలుంటాయన్నమాట. రిథమ్స్ ఉంటాయి. రిథమ్ అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ రిథమ్‌లో మనం తిరిగి రిపీట్ చేస్తూ ఉంటామన్నమాట. అదే రిథమ్‌లో మనం అలైన్ అయ్యేలాగా మన పాటని పాడతామన్నమాట. తకిట తకిట తదిమి అనేది ఒక రిథమ్ అయితే, తక తకిట అనేది ఇంకొక రిథమ్. సో, అలాగా రకరకాల రిథమ్స్ ఉంటాయి. ఆ రిథమ్‌లో పాట పాడతాం కదా! ప్రతి పాటకి కూడా ఒక రిథమ్ అనేది ఉంటుందనమాట. సో, అలాగే ఈ ప్రకృతికి కూడా ఒక రిథమ్ అనేది ఉంది. ఆ రిథమ్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రిథమ్‌తో మనకి ఎంతో సంబంధం ఉంది. మనకి ఒక పర్సనల్ రిథమ్ అనేదుంటుంది. అలాగే ప్రకృతికి ఒక రిథమ్ ఉంటుంది. మన పర్సనల్ రిథమ్ అనేది, మన పర్సనల్ ఆ లయ అనేది ఆ ప్రకృతి యొక్క యూనివర్స్ యొక్క లయలో ఒక భాగంగా ఉంటుందనమాట. దీనిని అర్థం చేసుకుంటే అప్పుడు ఏమవుతదంటే, మనం చక్కగా ఆ లయకు తగ్గట్టుగా మనం డాన్స్ ఏస్తాం అనమాట. అప్పుడంతా చాలా ప్లెజెంట్‌గా ఉంటది. చూడండి లయకి తగ్గట్టుగా పాటుందనుకోండి, వినడానికి చాలా బావుంటుంది. వినసొంపుగా ఉంటుంది. ఆ లయకి తగ్గట్టుగా పాట లేదనుకోండి, ఆ సింక్రోనిసిటీ ఉండదనమాట. బ్యాలెన్స్ ఉండదు. అందం ఉండదు. అందుకని ఈ రిథమ్‌ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనకి. మరి ఈ రిథమ్‌ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ రోజున. సో, ఈ సృష్టంతా ఒక రిథమ్‌లో నడుస్తూ ఉంటుంది కదా! కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ రిథమ్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే, పగలు వస్తూ ఉంటుంది, రాత్రి వస్తుంది. ఇదొక రిథమ్. ఈ రిథమ్ ఎప్పుడైనా తప్పిందా మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు? సృష్టిలో తప్పదు. అదే రిథమ్‌లో ప్రతిరోజు సూర్యోదయం, సూర్యాస్తమయం, రాత్రి, పగలు వస్తూనే ఉంటుంది. అదే రిథమ్‌లో సృష్టి నడుస్తూ ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం. అలాగే ఇంకొక రిథమ్ ఏంటంటే అండి, చంద్రుడి యొక్క సైకిల్. ఫుల్ మూన్ టు న్యూ మూన్, న్యూ మూన్ టు ఫుల్ మూన్. అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి. మరి ఈ మూన్ సర్కిల్ ఈ రిథమిక్ వేలో ఈ మూన్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రిథమ్ ఎప్పుడైనా తప్పిందా? ఎప్పుడూ కూడా అదే రిథమ్‌లో ఈ సృష్టి కొనసాగుతూ ఉంటుంది. సో, మరి మళ్ళీ ఇంకొక రిథమ్ తీసుకుంటే గనక విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తు. ఈ రిథమ్ కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. యెస్. సీజన్స్. సీజన్స్. మనకి స్ప్రింగొస్తుంది, సమ్మరొస్తుంది, తర్వాత రైనీ ఒస్తుంది, వింటరొస్తుంది, మళ్ళీ స్ప్రింగొస్తుంది.
సో, ఇలా సృష్టి అంతా కూడా రిథమిక్ వేలో జరుగుతూ ఉంటుంది. ప్రతి రిథము కూడా ఒకదాని నుంచి ఒక దాంట్లోకి వెళ్ళడానికి ఒక సర్టెయిన్ సమయం ఉంటుంది. ఇప్పుడు మన సంగీతంలో ఒక బీట్ తర్వాత ఇంకొక బీట్‌కి వెళ్ళడానికి ఒక సమయం ఉంటుందా లేదా? అలాగే ఈ రిథమిక్ వేలో ఒకదాని తర్వాత ఒకటి జరగడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయానికి తగ్గట్టుగా ఈ రిథమ్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే గనక ఇప్పుడు రోజు ఒక సమయం యొక్క రిథమ్ వేరేగా ఉంది. మూన్ యొక్క రిథమ్ వేరేగా ఉంది. అవునా? మూన్ యొక్క రిథము, డే యొక్క రిథమ్‌తో కలపగలరా మీరు? కలపలేరు. అలాగే ఈ సీజన్ యొక్క రిథమ్‌ని రాత్రి పగలుతో కలపగలమా? కలపలేము. ఇవన్నీ వేరే వేరేగా ఉన్నాయి. దాని యొక్క ఓన్ రిథమ్ ఉన్నాయి. కానీ అన్నీ కలిపి నడుస్తున్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే మీకు సింఫోనీ అంటే తెలుసా? సింఫోనీ అంటే ఏంటంటే, ఒక తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సింఫోనీ చాలా మందికి తెలుసు. సింఫోనీ అంటే ఏంటంటే, ఒక పెద్ద ఒక ఒక ఆడిటోరియం ఉంటుంది. లేదా ఒక పెద్ద గ్రౌండ్‌లో ఎంతో మంది మ్యూజిషియన్స్ కొంతమంది వయలిన్ వాయిస్తారు. కొంతమంది వీణ వాయిస్తారు. కొంతమంది సాక్సోఫోను, కొంతమంది క్సైలోఫోను, కొంతమంది ట్రంపెట్టు, కొంతమంది డ్రమ్సు. అలా మొత్తం అందరూ రకరకాల మ్యూజిక్స్ బిట్ వాయిస్తా ఉంటారనమాట. మొత్తం అందరూ కలిపి ఆర్కెస్ట్రా కంటే సింఫోనీ వేరండి. సింఫోనీ ఈస్ వెరీ హ్యూజ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది సింఫోనీ అనేది. కొన్ని వేల మంది కలిపి వాయిస్తారనమాట సింఫోనీలో. సో, కొన్ని వందల మంది వయలినే వాయిస్తూ ఉంటారు. కొన్ని వందల మంది బెల్స్ వాయిస్తుంటారు. కొన్ని వందల మంది ఇంకోటి వాయిస్తూ ఉంటారు. ఈ బెల్స్ వాయించే టైంలో వయలిన్ రాదు. వయలిన్ వాయించే టైంలో ఇంకోటి రాదు. ఒక్కొక్కసారి వయలిన్ వాయించిన ఒక్క 2 సెకండ్స్‌కి మళ్ళీ ఇంకొకటి మొదలవుతుంది. అది మొదలైన తర్వాత వయలిన్ ఆగిపోయి అది సాగుతూ ఉండగా ఇంకోటి మొదలవుతుంది. అంటే అన్నీ దేనికది దాని రిథమ్‌లో ఉన్నప్పటికీ కలిపి అన్నీ కలిపి ఒకే పెర్ఫార్మన్స్ చేస్తున్నాయి. ఒకే మ్యూజిక్ బిట్‌ని వాయిస్తున్నాయి. అదంతా కూడా ఒక హోల్ పెర్ఫార్మన్స్‌లోని భాగాన్ని ఒక్కొక్కటి కూడా చేస్తున్నాయి. ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత సింఫనీ అని కొట్టి చూడండి మీరు. దేనికదే దాని బీట్ దానికే ఉంటుంది. దాని మ్యూజిక్ బిట్ దానికే ఉంటుంది. దాని టైమింగ్ దానికే ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హోల్ పెర్ఫార్మన్స్. అలాగే ఈ యూనివర్స్‌లో ప్రతీదీ కూడా దాని ఓన్ రిథమ్‌లో అది జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్సల్ రిథమ్. జస్ట్ లైక్ ఎ సింఫనీ దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట అండి మీకు. అలాగే మనకి ఒక పర్సనల్ రిథమ్ ఉంటుంది మన లైఫ్‌లో. మన ఎనర్జిటిక్‌గా కొన్నాళ్ళు చాలా హైలో ఉంటాము. కొన్నాళ్ళు కొంచెం ఎనర్జిటిక్‌గా లోలో ఉంటూ ఉంటాం. చాలా ఎక్కువ ప్రాజెక్ట్‌లు పెట్టుకొని పని జేస్తాము. ఏం చేయకుండా ఉంటాం కొన్ని రోజులు. మనకి కూడా ఎనర్జిటిక్ లో అండ్ హై ఉంటదన్నమాట. మన పర్సనల్ సైకిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, మనం ఈ రిథమ్‌ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఒక వేసవికాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేసవికాలం ఎలా వస్తుందో, మన పర్సనల్ సైకిల్స్ కూడా అలాగే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. అంతేకాదు, మొత్తం సృష్టిలో ఉన్న జీవరాశి, వృక్ష సంపద అంతా కూడా ఈ యూనివర్స్ యొక్క రిథమ్‌తో అలైన్ అయ్యి తన లైఫ్‌ని జీవిస్తూ ఉంటాయి. మొత్తం యానిమల్స్ అన్నీ కూడా స్ప్రింగ్‌లో పిల్లల్ని కంటాయి. అవునా కదా? పక్షులన్నీ కూడా స్ప్రింగ్‌లో తన గుడ్లని లేచేస్తాయి. అలాగే చీమలన్నీ రైనీ సీజన్ కోసం తన ఆహారాన్ని దాచుకుంటాయి. వింటర్ వచ్చేటప్పటికి ఎన్నో యానిమల్స్ హైబర్నేట్ చేస్తాయి. అంటే ఏంటి? తన లైఫ్ యొక్క సర్కిల్‌ని ఈ యూనివర్స్ యొక్క సైకిల్‌తో, ఈ యూనివర్స్ యొక్క రిథానికి తగ్గట్టుగా తమ జీవితాన్ని జీవిస్తున్నాయి. అప్పుడేమవుతది? తన జీవితము డిస్టర్బ్ అవ్వదు. అలాగే యూనివర్సల్ రిథమ్‌తో ఆ సింక్రోనిసిటీ ఉంటుంది. ఆ అలైన్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట వాటికి. అందువల్ల ఏమవుతదంటే ప్రకృతితో అనుసంధానం అవుతాయి. మీకు చూడండి ఏ యానిమల్ అన్నా సరే ఒక ఆహ్, సునామీ రాబోతుందనుకోండి. యానిమల్స్ అన్నిటికి ముందే సునామీ వస్తున్నట్టు తెలిసిపోతుంది. అవన్నీ అక్కడి నుంచి ఖాళీ చేసి ఎళ్ళిపోతాయి. ఎందుకని వాటికలా తెలిసిపోయింది? ఎందుకంటే, వాటి పర్సనల్ రిథమ్ అనేది ఆ యూనివర్స్ యొక్క రిథమ్‌తో శృతి కలిసి ఉంది. అందువల్ల ప్రకృతి యొక్క సందేశాలను అవి తీసుకోగలుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ ఉంటాయి.
ఒక చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద జీవ వరకు మొత్తం అన్నీ కూడా ఆ వృక్షాల నుంచి అన్నీ కూడా చక్కగా ఆకు రాల్చడం, చిగురు వేయడం అన్నీ ప్రకృతికి తగ్గట్టుగా జరుగుతూ ఉంటుంది. మరి మనం ఎలాగా ఆ యూనివర్సల్ రిథమ్‌కి కనెక్ట్ అవ్వాలి? మనందరికీ కూడా ఒక పర్సనల్ రిథమ్ ఉంటది చెప్పాను కదా! ఇప్పుడు మా అమ్మాయిల్లో తీసుకోండి, లేడీస్‌లో అయితే గనక మెన్‌స్ట్రువల్ సైకిల్ ఉంటుంది. ఆ మెన్‌స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హావ్ టు అలైన్ టు ద మూన్ సైకిల్. పౌర్ణమి సమయం దగ్గరలో ఉన్నప్పుడు, ఆ పౌర్ణమి వారం రోజుల్లోనే నెలసరి అనేది సాధారణంగా మీరు గనక అలైన్ అయ్యి ఉంటే ప్రకృతికి అప్పుడే వస్తుంది. చూడండి చంద్రమామ ఆ పౌర్ణమి వచ్చినప్పుడు సముద్రం అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఇంకా ముందుకొస్తూ ఉంటుంది. పైకి ఎగిసిపడుతూ ఇంకా ముందుకొస్తూ ఉంటుంది. పౌర్ణమి అయిపోయిన తర్వాత అది మళ్ళీ వెనక్కెళ్ళిపోతుంది. ఆ సముద్రం ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళే సైకిల్ దేనితో జరుగుతుంది? ఈ మూన్ యొక్క రిథమిక్ సైకిల్‌తో ఈ 2 కలిపి డాన్స్ ఏస్తున్నాయన్నమాట. చూసారా? ఒక బ్యూటిఫుల్ డాన్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ అనేది మన సృష్టిలో జరుగుతూ ఉంటుంది. దానికి మనం కూడా అలైన్ అవ్వాలి. అలాగే ఇప్పుడు అమ్మాయిల్లో ఎలాగైతే మెన్‌స్ట్రువల్ సర్కిల్ ఉంటుందో, మగవాళ్ళలో కూడా సైకలాజికల్‌గా, ఎనర్జిటికల్‌గా దే హావ్ దేర్ ఓన్ సర్కిల్స్. అవన్నీ కూడా గమనించుకుంటే అర్థమవుతాయి. అవన్నీ కూడా ఈ సృష్టికి అలైన్ అయ్యి ఉండాలి. అప్పుడు మనం ఆ సృష్టి నుంచి అద్భుతంగా మెసేజెస్‌ననేవి తీసుకోగలుగుతాం అన్నమాటండి. ఎప్పుడైతే ఆ సృష్టితో కనెక్షన్ ఉంటదో, మనం లా ఆఫ్ అట్రాక్షన్‌ని సరైన విధంగా వాడుకోగలుగుతాం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్‌ని మనం సరైన విధంగా వాడలేదనుకోండి, వి గెట్ ఇంటూ మోర్ డీప్ ఇంటూ ద లా ఆఫ్ కర్మ. ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఒకటేదో కనిపెట్టాను. నేను కనిపెట్టింది ఏం చేస్తది? ప్రకృతిని డిస్ట్రాయ్ చేసేస్తదనమాట. నాశనం చేస్తది. నేను లా ఆఫ్ అట్రాక్షన్‌తో ఏమన్నా సృష్టించొచ్చు. ఒక పెద్ద అణుబాంబుని సృష్టించాను నేను. దాన్ని ప్రయోగించాననుకోండి. నా క్రియేటివిటీ దేనికన్నా వాడుకోవచ్చు. డిజాస్టర్‌గా వాడొచ్చు. మిరకిల్‌గా కూడా వాడొచ్చు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికైనా పనిచేస్తుంది. సో, నేనెప్పుడైతే ఈ ప్రకృతి యొక్క రిథమ్‌ని అర్థం చేసుకోనో, అప్పుడేమవుతుంది, మనం ఆ ప్రకృతి యొక్క రిథమ్‌ని అర్థం చేసుకోనప్పుడు, మన క్రియేటివిటీని ప్రకృతి విరుద్ధంగా వాడుతూ ఉంటాం. చాలా వరకు అదే జరుగుతుంది. చెట్లని నరికేయడము, జీవుల్ని చంపేయడము. ఎప్పుడైతే ఆ సృజనాత్మకతని, క్రియేటివిటీని, లా ఆఫ్ అట్రాక్షన్‌ని ప్రకృతికి విరుద్ధంగా వాడామో, అప్పుడు ఆ లయ తప్పుతుంది ప్రకృతిలో. అలాగే ఎప్పుడైతే ప్రకృతిలో లయ తప్పిందో, మీ యొక్క పర్సనల్ లయ అనేది కూడా తప్పుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మన లోపల ఒక లయ జరుగుతూ ఉంటుంది. మన శ్వాస ఒక లయ. ఆ శ్వాస యొక్క లయ తప్పిందనుకోండి యాంక్సైటీ వస్తుంది. శృతి తప్పితే, లయ తప్పితే. అలా మన హార్ట్ బీట్ ఒక రిథమ్ ఉంటుంది మన హార్ట్ బీట్‌కి. మన హృదయం యొక్క రిథమ్ తగ్గిపోయిందనుకోండి, ఆ హృదయం యొక్క రిథమ్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వస్తుంది. లావణ్య మేడం నా మాట వినిపిస్తుంది కదా? యాహ్! వినిపిస్తుంది యెస్ దీపిక మేడం. గారు. యెస్. ఓకే. ఓకే. అయితే ఏదైనా ఆయనకేదో ఉంటే నేను ప్రాబ్లమ్ అయ్యి చెప్తా. మీరు ఉంటది. కంటిన్యూ చేయండి. ఓకే. హ్మ్. సో, హార్ట్ బీట్ యొక్క రిథమ్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే, రిథమ్ తప్పినప్పుడు ఏమవుతుంది? మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుందనమాట. సో, అలాగే ఇంకా ఏముంటుంది? మన రక్త ప్రసారానికి ఒక రిథమ్ ఉంటుంది. మన రక్త ప్రసరణ యొక్క రిథమ్ తప్పిందనుకోండి అప్పుడేమొస్తుంది? బీపీ వస్తుంది. సో, అలాగా మన జీర్ణ వ్యవస్థకు ఒక రిథమ్ ఉంటుంది. ఆ జీర్ణ వ్యవస్థ యొక్క రిథమ్ తప్పితేనేమో ఏమొస్తుందంటే అల్సర్ వస్తుందనమాట. సో, ఇలాగ ప్రతి దానికి కూడా ఒక రిథమ్ అనేది ఉంది. మనం ఆ సృష్టితో అలైన్ అయి ఉన్నప్పుడు, ఆ రిథమ్‌తో కలిసున్నప్పుడు, మన పర్సనల్ రిథమ్ డిస్టర్బ్ కాకుండా మనం చూసుకోగలుగుతాం అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా ఆఫ్ రిథమ్. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ రిథమ్‌ని నేనొక స్లైడ్ షో షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. దీనిని మనం ఈ రిథము మ్యాథమెటిక్స్‌లోకెళ్తే గనక, మొత్తం ఈ సృష్టి అంతా ఎలా నడపబడుతుంది అనేది తెలుస్తుందనమాట. ఆ మ్యాథమెటిక్స్‌ని మనం ఏం చేయొచ్చు, మన యొక్క ఆకర్షణ సిద్ధాంతానికి కూడా వాడుకోవచ్చనమాట. ఒక్క నిమిషము. యాహ్! నా స్క్రీన్ కనిపిస్తుందా లావణ్య మేడం? యెస్ మేడం. ఓకే. 1 మినిట్. లెట్ మీ గో టు ద టాప్ స్లైడ్. ఓకే. ఈ సృష్టి అంతా కూడా ఒక
రిథమ్‌లో ఉంటదనమాట. అదేంటంటే ఆ రిథమ్‌ని ఏమంటారంటే 3, 6, 9. 3, 6, 9 అనే రిథమ్‌లో మన సృష్టంతా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ దీన్ని బాగా అర్థం చేసుకుంటే మళ్ళీ ఇదంతా కూడా ఏకత్వం వైపు, శూన్యత్వం వైపు వెళ్తుందనమాట. దీనిని మ్యాథమెటిక్స్‌లో ఈ రిథమ్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మీకు ఈ మొక్కలో ఒక డిజైన్ చూసారు కదా! ఒక చిన్న దాన్ని స్టార్ట్ చేసి దాన్ని క్రమంగా అది పెరుగుతూ వెళ్తుంది కదా! దీనికేదైనా రిథమ్ ఉందా? ఇది చూడండి. చిన్న ఆ ఫ్లవర్‌లో ఉన్న చిన్న పెటల్ దగ్గర నుంచి ఆ సైజు మీరు ఆ పెటల్‌ని గమనించినట్టయితే అది ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతుందా? ఆ చిన్న పెటల్ నుంచి పెద్ద పెటల్‌కెళ్ళే ఆ ప్రాసెస్‌లో మీకొక రిథమ్ కనిపిస్తోందా? ఒక రిథమిక్ వేలో అవి అలా పెద్దగా అవుతున్నాయి. అస్తవ్యస్తంగా అవుతున్నాయా? అవ్వటం లేదు. సో, ఈ రిథమ్ అంతా ఏంటంటే అండి, దీన్నే గోల్డెన్ యాంగిల్ అంటారు. మన పిరమిడ్ గూడా ఈ రిథమ్‌లోనే క్రియేట్ చేయబడింది. ఈ గోల్డెన్ యాంగిల్ ఏంటంటే 369 అనే రేషియోనే గోల్డెన్ యాంగిల్ అని కూడా అంటారనమాట. ఇప్పుడు ఈ శంఖం ఉంది చూసారా? ఈ శంఖం చివరన మొదలుపెట్టినప్పుడు, ఆ మొదలుపెట్టింది ఎంతైతే ఉందో అది ఒక 3 అనమాటండి. దాన్ని పెంచుకుంటా ఎళ్ళినప్పుడు 369 అనే రేషియోలో అది పెరుగుతుందనమాట. ఈ శంఖాన్ని చూసారనుకోండి. ఈ శంఖం కూడా ఆ 369 అనే రేషియోలోనే పెరుగుతూ వెళ్తుంది. అంతకుముందు చూసిన మీ ఫ్లవర్ గాని, అంతకుముందు చూసిన ఈ పెటల్స్ గాని, మొత్తం ప్రకృతి అంతా కూడా ఈ 369 అనే రేషియోలో నడుస్తూ ఉంటుందనమాట. దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందాం. మనం నంబర్స్ తీసుకుందాం. ఓకే. మన మన జీవితం ఎలా మొదలవుతుంది? ఏకకణ జీవిగా మొదలవుతుంది కదా! సో, ఒక కణం ఏం అవుతుంది? విభజన చెంది 2 కణాలుగా తయారవుతుంది. ఆ 2 కణాలు మళ్ళీ విభజన చెంది 4 కణాలుగా అవుతుంది. సో, అదే విభజనలో మనం తీసుకుంటే చూడండి. 1, 2, 2 డివైడ్ అయినప్పుడు 4, 4 మళ్ళీ డివైడ్ అయినప్పుడు 8, 8 మళ్ళీ మల్టిప్లై అయినప్పుడు 16, 16 మళ్ళీ 16 ఒక్కొక్కటి 2గా డివైడ్ అయినప్పుడు మల్టిప్లై అయితే అది 32. సో, ఇలా మీరు ఎంత దూరం వెళ్ళినా సరే, ఇప్పుడు దీని యొక్క రూట్ నంబర్ అంటే ఏంటంటే, ఒక నంబర్‌లో ఉన్న అన్ని కలుపుతూ వెళ్తే వచ్చే మొత్తాన్ని రూట్ నంబర్ అంటారనమాట. ఇప్పుడు ఈ రూట్ నంబర్ 16 యొక్క రూట్ నంబర్ తీసుకుంటే 1 + 6 = 7. సో, మొత్తం ఇలా చేసుకుంటే ఎళ్ళే ప్రాసెస్‌లో మీకు కొన్ని నంబర్‌లు మిస్ అవుతున్నాయి చూడండి. 1, 2, 4, 5, 7, 8 ఇవే నంబర్‌లొస్తున్నాయి. ఈ నంబర్‌లే మొత్తం ఈ కలిపినప్పుడు చూసారా? ఈ యెల్లో కలర్‌లో ఉన్న నంబర్‌లని గమనించండి. మొత్తం రూట్ నంబర్స్‌కెళ్ళినట్టయితే గనక ఎయిదర్ 1, 2, 5 అలాగే 7, 8 ఈ నంబర్సే వస్తున్నాయి గనక 3, 6, 9 అనే నంబర్స్ మిస్ అవుతున్నాయి. 3 నంబర్స్ ఆర్ మిస్సింగ్. 3, 6, 9 ఏ రూట్ నంబర్‌లో కూడా మీకు 3 గాని, 6 గాని, 9 గాని రావట్లేదు. మీరు ఎంత వరకు అయినా సరే ఇలా కలుపుకుంటూ వెళ్ళండి. పోనీ దీన్నేం చేద్దాం? ఒక నంబర్‌ని తీసుకొని దాన్ని సగం చేద్దాం. దాన్ని సగం చేసి ఇప్పుడు 0.5 అవుతుంది. దాన్ని సగం చేస్తే 0.25 ఇలా సగం చేసుకుంటూ వెనక్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కలిపిన కూడా రూట్ నంబర్‌లో దాన్ని డబుల్ చేసినా హాఫ్ చేసుకుంటూ వచ్చినా కూడా మనకి ఈ 369 అనేవి మిస్ అవుతున్నాయి. సో ఇదేమంటారంటే అండి ఈ 369 అనేవి ఏంటంటే యూనివర్సల్ నంబర్స్. ఈ 3 డైమెన్షనల్‌కి సంబంధించిన నంబర్స్ ఏంటంటే, ఈ 1, 2, 4, 5, 7, 8 ఇవన్నీ కూడా 3 డైమెన్షన్‌కి సంబంధించిన లెటర్స్ అయితే ఆహ్, అవ సారీ నంబర్స్ అయితే, ఈ 369 అనేది యూనివర్సల్ కోడ్ అన్నమాట అండి ఇది. చూసారా? ఆ 369 ఈస్ మిస్సింగ్ ఒక త్రిభుజంలా ఏర్పడింది చూసారా అది? సో, ఇప్పుడు ఈ 369తో సేమ్ థింగ్ చూద్దాం. 3ని డబుల్ చేస్తే వచ్చేది 6. మళ్ళీ 6ని డబుల్ చేస్తే వచ్చేది 12. 12ని డబుల్ చేస్తే వచ్చేది 24. ఇలా డబుల్ చేసుకుంటూ వెళ్లి మొత్తం ఈ నంబర్స్ అన్నిటిని కలుపుతుంటే గనక ప్రతి దానికి కూడా మళ్ళీ రూట్ నంబర్ ఏమొస్తుంది? మళ్ళీ ఒక నంబర్ మిస్ అవుతుంది. ఇక్కడ చూసారా? ఎయిదర్ 3 వస్తుంది, 6 వస్తుంది. 3, 6, 3, 6, 3, 6, 3, 6 వస్తున్నాయి గానీ మళ్ళీ అగైన్ 9 ఈస్ మిస్సింగ్. మనకి 1 నంబర్ తీసుకున్న ప్యాటర్న్‌లో 369 మిస్ అవుతుంటే, ఈ 3 నంబర్ తీసుకున్న ప్యాటర్న్‌లో 9 ఈస్ మిస్సింగ్. మీరిలా ఎంత దూరం వెళ్ళినా సరే 9 అనేది రావడం లేదు. సో, ఫస్ట్ ఏమో ఇవొచ్చినాయి. ఇప్పుడు 369 మిస్ అయినాయి. ఇప్పుడు 369లో 9 మిస్ అవుతుంది. మళ్ళీ దీన్నే ముందులాగా హాఫ్ చేసుకుంటూ రండి. 3ని హాఫ్ చేస్తే 1.5 టోటల్ 6. మళ్ళీ దాన్ని హాఫ్ చేస్తే 0.75 టోటల్ 3. మళ్ళీ హాఫ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కూడా అగైన్ 9 ఈస్ మిస్సింగ్. So 9 is the secret code of universe, my dear friends.
చూసారా? ఇక్కడ ఈ నంబర్‌లో 1, 2, 4 అనే ఈ 3 నంబర్‌లు నంబర్ 3 యొక్క కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే 5, 7, 8 అనే ఈ 3 నంబర్‌లు 6 యొక్క కంట్రోల్‌లో ఉంటాయి. కానీ మొత్తం ఈ నంబర్స్ అన్నిటిని కంట్రోల్ చేసేదేంటంటే నంబర్ 9 నవ సంఖ్య. నంబర్ 9కి మన ఏన్షియంట్ విజ్డమ్‌లో కూడా ఎంతో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. చూడండి ఇప్పుడు 9 దేని మీదన్నా డిపెండ్ అయ్యి ఉందా? ఇప్పుడు 9 తీసుకుందాం. 9ని డబుల్ చేయండి. 18 టోటల్ 9. మళ్ళీ 18 డబుల్ చేయండి 36 టోటల్ 9. 9 ఎన్ని సార్లు డబుల్ చేసుకుంటూ వెళ్ళినా సరే టోటల్ మళ్ళీ తిరిగి 9 వస్తుంది. 9 అనేది దేని మీద ఆధారపడి లేదు. ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ నంబర్. అన్ని నంబర్స్‌ని తనలో కలిగి ఉంది. కానీ తను దేని మీద కూడా ఆధారపడకుండా మళ్ళీ తిరిగి తననే సృష్టించుకుంటూ ఉంది చూసారా? అదే ఆ యూనివర్స్ యొక్క ఇవన్నీ కూడా ఈ మ్యాథమెటిక్స్ అన్నీ కూడా ఒక రిథమ్ ఉంది వీటన్నిటిలో కూడా. అలాగే 9ని హాఫ్ చేసుకుంటూ వెళ్ళండి 4.5, 2.25 మళ్ళీ మీరు టోటల్ చేస్తే అవన్నీ కలిపి తిరిగి 9 అనేదే వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ సర్కిల్, సర్కిల్‌లో చూసుకుంటే 360 డిగ్రీస్ ఉంటది ఒక సర్కిల్‌లో. ఈ 360 డిగ్రీస్‌ని టోటల్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 9. ఈ 369 అన్నాను కదా! ఇక్కడ 0 వచ్చింది కదా! మళ్ళీ నేను ఫైనల్‌గా చెప్తాను. 9 ఈజ్ ఈక్వల్ టు 0 అది శూన్యానికి కూడా సూచన అన్నమాట. మనం చివరగా దాన్ని తెలుసుకుందాం. సో, 360 360 డిగ్రీస్‌ని కలిపితే మళ్ళీ టోటల్ నంబర్ ఈస్ రూట్ నంబర్ ఈస్ 9. మరి ఈ సర్కిల్‌ని హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ ఈస్ మళ్ళీ తిరిగి 9. మళ్ళీ దీన్ని 4 భాగాలుగా చేయండి. ఒక్కొక్కటి 90 డిగ్రీస్ వస్తుంది. అగైన్ దేర్ ఈస్ 9. మరి దీన్ని సర్కిల్‌కేనా ఇంకా చిన్న భాగాలుగా చేద్దాం. మళ్ళీ హాఫ్ చేద్దాం. సో, 45 అగైన్ 9. మరి దీన్ని ట్రయాంగిల్‌లోకి తీసుకొద్దాం. ఓన్లీ సర్కిల్‌కే కాదు. ఎనీ షేప్ మీరు తీసుకోండి. ట్రయాంగిల్‌లో ఉన్న నో మ్యాటర్ ఎలాంటి యాంగిల్‌లో మీరు ట్రయాంగిల్ వాలుగా పెట్టొచ్చు, పుట్టుగా పెట్టొచ్చు, పొడుగ్గా పెట్టొచ్చు. ఎలా పెట్టినా సరే ఆ ట్రయాంగిల్‌లోని లోపల కోణాలన్నీ కలిస్తే 180 డిగ్రీస్ ఉంటుంది. ఆ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 9. మరి అలాగే ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఆ రెక్టాంగిల్‌లోని లోపల కోణాలన్నీ కలిపితే అగైన్ 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 9. అలాగే హెక్సాగాను, హెప్టగాను, ఆక్టగాను వీటన్నిటి లోపల డిగ్రీస్ అన్నీ కొలవండి. ఎనీ షేప్. ఆ లోపల డిగ్రీస్ అన్నిటిని కొలిచి, ఆ డిగ్రీస్ అన్నిటిని మళ్ళీ ప్లస్ చేయండి. టోటల్ విల్ బి 9. అంటే చూసారా? ఈ 9 అన్నిటిలోనూ ఎలా ఇమిడి ఉందో? అంతేకాదు. లైట్ ఒక వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. యూనివర్స్ అంతా చూడండి ఒకే రిథమ్‌లో యూనివర్స్‌లో అన్నీ ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఆ స్పీడ్ ఆఫ్ లైట్ మనం చూసుకుంటే గనక 1,86,282 మైల్స్ పర్ సెకండ్‌కెళ్తుందనమాట. మళ్ళీ దీన్నంతా కూడితే రూట్ నంబర్ వచ్చేసరికి 9 అవుతుంది. అలాగే ఒక సన్ యొక్క చుట్టుకొలత ఏంటంటే 8,64,000 మైల్స్. ఈ మైల్స్‌ని మొత్తం అంతటిని కలిపితే మళ్ళీ అగైన్ టోటల్ ఈస్ 9. అలాగే డయామీటర్ ఆఫ్ ఎర్త్ చూసుకుంటే 7,920 మైల్స్. మళ్ళీ దీన్నంతటిని కలపండి. టోటల్ ఈస్ 9. అలాగే డయామీటర్ ఆఫ్ మూన్ 2,160 మైల్స్. మళ్ళీ ఈ డయామీటర్‌నంతటిని కలపండి. టోటల్ 9 అవుతుంది. అలాగే మన యూనివర్స్‌లో ఉన్న ప్లానెట్స్ నవగ్రహాలు అని చెప్పి మనకి చెప్పబడ్డాయి. సో, అవి కూడా 9. అలాగే ఈ టైమ్‌తో చూడండి సెకండ్ ఒక గంటలో 36,000 సెకండ్స్ ఉంటాయి. మళ్ళీ టోటల్ 9. అలాగే ఒక రోజులో 86,400 సెకండ్స్ ఉంటాయి. మళ్ళీ టోటల్ 9. అలాగే ఒక వారంలో ఆహ్, 6,04,800 సెకండ్స్ ఉంటాయి. టోటల్ 9. అలాగే ఒక మంత్‌లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? మళ్ళీ దాన్నంతా తీసుకొచ్చి టోటల్ చేయండి. ఇట్ విల్ బి 9. అలాగే ఒక సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? మీరు మొత్తం వాటన్నిటిని టోటల్ చేయండి. అగైన్ ఇట్ లీడ్స్ టు రూట్ నంబర్ 9. అలాగే ఒక రోజులో ఉన్న నిమిషాల్ని మీరు కాలిక్యులేట్ చేస్తే అగైన్ ఇట్ ఈస్ 9. అలాగే ఒక మీ వీక్‌లో ఒక వీక్‌లో ఉన్న మినిట్స్ అన్నిటిని కాలిక్యులేట్ చేస్తే గనక 10,080 అది కూడా మళ్ళీ 9కొచ్చింది. అలాగే ఒక మంత్‌లో ఉన్న నిమిషాలన్నిటిని మీరు కాలిక్యులేట్ చేస్తే 43,200 మళ్ళీ తిరిగి 9. ఒక సంవత్సరంలో ఉన్న నిమిషాలు అన్నీ కూడా కాలిక్యులేట్ చేస్తే గనక
5,25,600 నిమిషాలు. మళ్ళీ మీరు రూట్ నంబర్‌కెళ్తే తిరిగి 9 వచ్చింది. సో, యూనివర్స్ అంతా కూడా వైబ్రేషన్ ఉంటుంది కదండీ! యూనివర్స్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే 432 హెర్ట్జ్ అనే ఫ్రీక్వెన్సీలో ఈ యూనివర్స్ అంతా ఉంటుందట. మరి ఆ 432ని మళ్ళీ తిరిగి కలపండి. ఇట్ ఈస్ 9. అంతేకాదు ఈ ఓం అనే శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీ కూడా యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీతో శృతి కలిసి ఉంటుంది. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఓంకి కూడా. మరి ఆ ఓం యొక్క ఫ్రీక్వెన్సీ టోటల్ చేసినా కూడా మనకి తిరిగి 9 అనే సంఖ్య వస్తుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వేరే వేరే నంబర్‌లతో వేరే వేరే రకాలుగా వేరే వేరే ప్యాటర్న్స్‌తో వేరే వేరే సైజులతో ఉన్నప్పటికీ కూడా కానీ ఇవన్నీ కూడా అంతరంగా ఒకే ఒక రిథమ్‌లో నడుస్తున్నాయా లేదా? అలాగే ఈ 369ని ఇలా ఆర్డర్ పెడితే 6, 3 అనేది కింద 9 ఇలా పెడితే అది ఓం అనే షేప్ కూడా వస్తుంది. ఆ 36కి పైన 9 అనేది ఉంది. 9 ఈస్ ఆన్ టాప్. అలాగే మనకి 108 అనే సంఖ్య చాలా 108 సార్లు జపం చేయాలని, 108 ప్రదక్షిణాలు చేయాలని, 108 అనేది చాలా సేక్రెడ్ నంబర్ మనకి. మరి ఆ 108 సేక్రెడ్ నంబర్‌ని కూడా కలిపినప్పుడు మనకి తిరిగి 9 అనేది వస్తుంది. మనకి లలితా పరమేశ్వరికి నవ సంఖ్య ఇష్టము అని చెప్పేసి మనకి ఆహ్, ఎన్నో చోట్ల చెప్పబడి ఉంటుంది. అందుకే మనకు మణిద్వీప వర్ణన కూడా 9 సార్లు చదవమని చెప్తూ ఉంటారు. అందులో నవ సంఖ్య అనేది లలితా పరమేశ్వరికి ఇష్టమైన సంఖ్య అని చెప్పి కూడా మెన్షన్ చేయబడి ఉంటుందన్నమాట. సో, if any number if you were replace 9 then there is no chance of digital root to the number. సో, 9ని రీప్లేస్ చేస్తే గనక, ఆ డిజిటల్ రూట్ అనేది ఎలా మారిపోతుందో చూద్దాం చూడండి. ఇప్పుడు 708 ఆ 0 ఉంది కదా! ఆ జీరోని ఆహ్, 9తో రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు 708 అనే నంబర్ యొక్క రూట్ నంబర్ ఏంటి? 7 + 0 + 8 అంటే 15. మళ్ళీ 1 + 5 6 కదా! అంటే 708 యొక్క రూట్ నంబర్ 6 అయింది. మరి అదే 708లో ఆ 0 ప్లేస్‌లో 9 పెట్టి చూద్దాం. నేను చెప్పాను కదా! ఈ 9 0 అని. అది ఎలా చూద్దాం. ఇప్పుడు చూడండి 798 ఇప్పుడు దీన్ని మళ్ళీ రూట్ నంబర్‌కి తీసుకెళ్ళండి. అక్కడ 0 ఉన్నప్పుడు 708 ఉన్నప్పుడు రూట్ నంబర్ మీకు 6 వచ్చింది. మరి అదే ఆ 0ని 9తో రీప్లేస్ చేస్తే ఏమైనా మారిందా? మళ్ళీ 6 వచ్చింది. మీరు ఏ నంబర్‌లో ఉన్నా సరే ఆ 0ని తీసి 9ని రీప్లేస్ చేయండి. ఆ రూట్ నంబర్ అనేది మారదు. ఈ 9 మొత్తం అంతటిని నడిపించే ఒక సీక్రెట్ నంబరే కాకుండా, ఇది శూన్యత్వం కూడా, మహాశూన్యము కూడా. సో, లెట్ మీ స్టాప్ ద షేరింగ్ హియర్. సో, చూసారా మై డియర్ ఫ్రెండ్స్? మనం ఈ 369 అనేది చక్కగా మన ఆహ్, దీంట్లో కూడా మన మేనిఫెస్టేషన్‌లో కూడా మనం దానిని ప్రాక్టీస్ చేయొచ్చనమాట. ఇప్పుడు చూడండి మనం ఆహ్, గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నాళ్ళు మనం ప్రెగ్నెన్సీలో ఉంటాం. 9 మంత్స్ పాటు ప్రెగ్నెన్సీలో ఉంటాం అన్నమాట. అలాగే భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయి. అలాగే మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. 18 పర్వాలు. అలా ప్రతి చోట గొప్ప గొప్ప గ్రంథాలు చెప్పినప్పుడు, గొప్ప గొప్ప యుద్ధాలు జరిగినప్పుడు, అలాగే గొప్ప గొప్ప ఆహ్, థింగ్స్ జరిగినప్పుడు అవన్నీ కూడా 18, 9 మళ్ళీ తిరిగి టోటల్ 9 లోకే అవి వస్తూ ఉంటాయన్నమాట. మనం కూడా మీరెప్పుడైనా ఏదైనా విజువలైజేషన్ చేసుకుంటున్నారా? లా ఆఫ్ అట్రాక్షన్ కోసం చేస్తున్నారా? విజువలైజ్ 9 టైమ్స్ ఇన్ ఎ డే. 9 సార్లు రోజులో విజువలైజ్ చేయండి. 9 సార్లు ఆ సాధన చేయండి. అప్పుడు జరిగే మ్యాజిక్ చూడండి. మీరు ఆ యూనివర్స్ యొక్క రిథమ్‌తో కలిసి పనిచేస్తున్నారనమాట. సో, మై డియర్ ఫ్రెండ్స్ మనందరూ ఈ రిథమ్ ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ 9 0 అందుకనే మనం ఆహ్, మెడిటేషన్ స్టేట్‌లో ఏంలోకెళ్తున్నాము? జీరో థాట్స్‌లోకెళ్ళిపోవాలి మనం. ఆ జీరో థాట్స్‌లోకెళ్ళిపోతే అక్కడ ఏమీ లేదు. అదే సమయంలో అంతా ఉంది. 9లో మొత్తం అన్ని అంకెలు ఉన్నాయి. కానీ 9 0
మనం ధ్యాన స్థితిలో మన లోపలికి మనం వెళ్ళినప్పుడు, ఆ శూన్యంలోకెళ్ళిపోయి అన్నీ మనకున్నవన్నిటిని మన పేరేంటి? మన ఉనికేంటి? మన ఐడెంటిటీ ఏంటి? మొత్తం అన్నిటిని వదిలిపెట్టేస్తున్నాం. అదే సమయంలో మొత్తం అంతటిని పొందుతున్నాము. అదే ఆ శూన్యత్వ స్థితి యొక్క మ్యాజిక్. శూన్యం అంతటిని తనలో కలిగి ఉంది. అదే సమయంలో శూన్యంగా కూడా ఉంది. ఇదే విచిత్ర విరుద్ధ స్వభావ సిద్ధాంతం మనం తెలుసుకున్నాం కదా! అంతకు ముందే. ఒక ఒకరోజు యూనివర్సల్ లాలో. ఆ యూనివర్సల్ లా ఈ యూనివర్సల్ లాలన్నీ కూడా చక్కగా కలిసి పనిచేస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మా ఆ రిథమ్‌ని పాడు చేసుకోకూడదు. మనకొక పర్సనల్ రిథమ్ ఉంటుంది. దానిని ఐడెంటిఫై చేయాలి. మన పర్సనల్ రిథమ్‌కి తగ్గట్టుగా మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలాగే మన పర్సనల్ రిథమ్ అనేది యూనివర్స్ యొక్క రిథమ్‌తో అలైన్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు మన జీవితంలో అన్నీ కూడా అద్భుతంగా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అదే లా ఆఫ్ రిథమ్ మై డియర్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన మ్యాథమెటిక్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అలాగే మన పర్సనల్ సైకిల్‌లో వచ్చే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. మన శరీరంలో జరిగే రిథమ్ గురించి చెప్పాను. లా ఆఫ్ రిథమ్ మనం చక్కగా ఆ యూనివర్స్ యొక్క రిథమ్‌తో మన రిథమ్‌ని కలిపి ఒక మంచి డాన్స్ లాగా మన జీవితాన్ని కొనసాగించేలాగా మనం చూసుకోవాలి. దట్ ఈస్ ద లా ఆఫ్ రిథమ్. మరి ఈరోజు కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాం. ధ్యానం అయిన తర్వాత మరేమైనా సందేహాలుంటే నాకు తెలిసినంతలో తీర్చడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. వేళ్ళల్లో వేలుంచుకోండి. పాదాలను క్రాస్ చేసుకోండి. కళ్ళు మూసుకొని చక్కగా సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసని ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. సహజంగా దానంతటదే జరిగే ఆ సున్నితమైన రిథమ్‌తో కలిపి ఉండండి. మీ శ్వాసకు తగ్గట్టుగా మీ గుండె డాన్స్ చేస్తూ ఉంటుంది. మీ గుండె డాన్స్‌కు తగ్గట్టుగా మీ శరీరంలో అంతా రక్త ప్రసారం అనే రిథమ్ డాన్స్ జరుగుతూ ఉంటుంది. మీ రక్త ప్రసరణకు తగ్గట్టుగా కణాలన్నీ కూడా, అణువులన్నీ కూడా చక్కగా మళ్ళీ అవి రెస్పాండ్ చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత అద్భుతమైన రిథమ్ జరుగుతుందో మన లోపల? ఆ రిథమ్‌తో కలిసి ఎంజాయ్ చేద్దాం. చక్కగా మన శ్వాస యొక్క రిథమ్‌తో కలుద్దాం. శ్వాస యొక్క లయతో కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ సర్వం తాళమయం. మొత్తం అంతా కూడా ఒక లయలో నడుస్తూ ఉంటుంది. అన్నీ ఒకదానికొకటి అనుకూలంగా తన డాన్స్ జరుగుతూ ఉంటుంది యూనివర్స్ అంతా. బ్యూటిఫుల్ డాన్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్. అలా రిథమ్ ద్వారా దాన్ని ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటాము. ఓం వసుంధరాయ విద్మహే భూతగాత్రాయ ధీమహి తన్నో భూమి ప్రచోదయాత్ తన్నో భూమి ప్రచోదయాత్. సృష్టిమూలకర్తాయ జీవమాతృస్వరూపిణి త్యాగసహన ప్రతిరూపాయ ధరణిభూతాయ శాంతయే సృష్టిమూలకర్తాయ జీవమాతృస్వరూపిణి త్యాగసహన ప్రతిరూపాయ ధరణిభూతాయ శాంతయే. ॐ वसुन्धराय विद्महे भूतगात्राय धीमहि
తన్నో భూమి ప్రచోదయాత్, తన్నో భూమి ప్రచోదయాత్. ఆ భూమాత యొక్క రిథమ్‌తో మనల్ని మనం ఏకం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. सृष्टिमूलकर्ताय जीवमातृस्वरूपिणि त्यागसहनप्रतिरूपाय धरणिभूताय शान्तये. सृष्टिमूलकर्ताय जीवमातृस्वरूपिणि त्यागसहनप्रतिरूपाय धरणिभूताय शान्तये. ॐ जलबिम्बाय विद्महे नीलपुरुषाय धीमहि तन्नो वरुणः प्रचोदयात्, तन्नो वरुणः प्रचोदयात्. మన లోపనే భూతత్వం ఉంది. సృష్టి అంతా మన లోపలే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మొత్తం బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదంతా పిండాండంలో ఉంది. బ్రహ్మాండంలో ఏ రిథమ్ నడుస్తోందో అదే మీ లోపల కూడా నడుస్తోంది మై డియర్ ఫ్రెండ్స్. మీ లోపల ఉన్న మీ రిథమ్‌తో ధ్యానంలో శృతి కలిస్తే మీరు మొత్తం సృష్టి యొక్క రిథమ్‌తో శృతి కలిసినట్టే. మీ లోపల 70% నీరే ఉంది. మరి ఆ నీటి యొక్క రిథమ్‌తో మనం ఏకమవుదాం, మమేకమవుదాం. ఓం జలబింబాయ విద్మహే नीलपुरुषाय धीमहि तन्नो वरुणः प्रचोदयात्, तन्नो वरुणः प्रचोदयात्. ज्ञानदाताय वरुणाय प्रकृतिपुरुषविकासाय पापसंहारनदीरूप जलभूताय शान्तये. ज्ञानधाराय वरुणाय प्रकृतिपुरुषविकासाय पापसंहारनदीरूपा जलभूताय शान्तये. ఓం महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्, तन्नो अग्निः प्रचोदयात्. ज्ञानरूपाय देवाय यज्ञसम्पूर्णप्राप्तये देवता सृष्टिकाराय अग्निभूताय शान्तये. ज्ञानरूपाय देवाय यज्ञसम्पूर्णप्राप्तये देवता तृप्तिकाराय अग्निभूताय शान्तये. మనలో ఉష్ణోగ్రత రూపంలో, జఠరాగ్ని రూపంలో మన లోపలే ఆ అగ్ని ఉంది మై డియర్ ఫ్రెండ్స్. వెచ్చని మీ శ్వాసను గమనించండి. ఆ అగ్ని యొక్క రిథమ్‌తో కనెక్ట్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్.
खण्डवासाय विद्महे उग्ररूपाय धीमहि तन्नो वायुः प्रचोदयात् तन्नो वायुः प्रचोदयात्। भीमहनुमाजन्मकार श्वासप्राणा अपानाय बुद्धिभावः समानाय वायुभूताय शान्तये। भीमहनुमाजन्मकार श्वासप्राण अपानाय बुद्धिभावः समानाय वायुभूताय शान्तये। ఓం. ॐ आकाशाय च विद्महे नीलवर्णाय धीमहि तन्नो गगनः प्रचोदयात् तन्नो गगनः प्रचोदयात्। नीलवर्णाव्यापिताय सृष्टिपितृस्वरूपये सूर्यचन्द्रग्रहगमनाय गगनभूताय शान्तये। नीलवर्णाव्यापिताय सृष्टिपितृस्वरूपये सूर्यचन्द्रग्रहगमनाय गगनभूताय शान्तये। ॐ भूशान्ति भुवशान्ति अग्निशान्ति वायुशान्ति वरुणशान्ति सूर्यशान्ति चन्द्रशान्ति सप्तऋषि शान्ति नक्षत्र शान्ति नवग्रह शान्ति अंतरिक्ष शान्ति बृहस्पति शान्ति इंद्र शान्ति यक्षगन्धर्व शान्ति वास्तु शान्ति पर्वत शान्ति वृक्ष शान्ति मार्ग शान्ति स्थान शान्ति अपमृत्यु शान्ति। ॐ सर्वभूत शान्ति काम शान्ति क्रोध शान्ति मोह शान्ति मद मत्सर्य शान्ति
రాగద్వేష శాంతి మత విద్వేష శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆఖరి 30 సెకండ్లు మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా మీ చుట్టూ ఉన్న పరిసరాలను, శరీరాన్ని గమనించండి. చక్కగా మీ లయ, చుట్టుపక్కల ఉన్న మీ ప్రకృతి సృష్టి యొక్క లయతో ఎలా శృతి కలిసి ఉందో, జత కలిసి ఉందో, ఎంత చక్కటి మ్యూజిక్ నడుస్తోందో ఒక్కసారి గమనించండి. హాయిగా దానిని మొత్తం మీ హృదయంలోకి స్వీకరిస్తూ, మెల్లగా మీ 2 చేతులు మూసి ఉన్న మీ 2 కన్నుల మీద పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో, మెల్లగా చేతులు 2 తొలగించి కళ్ళు తెరవండి. అండ్ ఓవర్ టు యూ లావణ్య మేడం. థ్యాంక్ యూ అమ్మా. చాలా వండర్ఫుల్ సెషన్ మేడం. ఈ సృష్టిలో లయబద్ధంగా ప్రతి ఒక్కటి లయబద్ధంగా ఉంది. అయితే దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ్. మరి మాస్టర్స్, లయ సిద్ధాంతం అంటే ఏమిటి? సృష్టిలో, ప్రకృతిలో ప్రతి ఒక్కటి లయబద్ధంగా ఎలా ఉందనేది ఎగ్జాంపుల్స్‌తో సహా మనకు చక్కగా స్క్రీన్ మీద ఇక్కడ చూపించడం జరిగింది మేడం. 9కి ప్రత్యేకత ఉందని తెలుసు. ఇన్ని రకాలుగా ఉందనేది ఈరోజు చూసాను మేడం. 9 యొక్క ప్రత్యేకత ఐడియా ఉంది. చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ్. మరి మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలి అంటే మాట్లాడండి. మరొకసారి ఈ వీడియోను చూడండి, ఇంకా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. యెస్, కవి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు అర్థమైంది 369 మెథడ్ అంటే. నేను యూట్యూబ్‌లో చూసాను. బట్ ఐ నెవర్ నో ద సిగ్నిఫికెన్స్ కరెక్ట్‌గా. మ్యామ్ అలాగే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ 9, 18, 27 ఉంటే అది కూడా అలా ఏమైనా రిలేటెడ్ ఉంటదా మేడం? సో, చాలా చాలా రిలేషన్స్ ఉంటాయండి తవ్వే కొద్దీ. కాకపోతే మనం ఏంటంటే అండి, మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఈ 9, 3, 6 కాన్సెప్ట్ అనేది ఎందుకు చెప్పానంటే, ఉద్దేశ్యం ఏంటంటే, మొత్తం అంతా ఒకే లయలో ఎలా నడుస్తోంది, వేరే వేరుగా ఉంటూ కూడా ఒకే లయలో ఎలా ఉంటుందని అర్థం చేసుకోవడం కోసం అనమాట. అంతే తప్ప మనం 9 తోటలొచ్చేలా పుడితేనే మనం రిథమ్‌లో కలిసి ఉంటామా అనేది లేదు కవిత గారు. మనం ఎందులో పుట్టినా సరే మనం ఆ రిథమ్‌లో కలిపి ఉండగలుగుతాం. ఓకే అండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మ్యామ్ నిన్న సెషన్ అయితే నాకు మళ్ళీ విన్నాను ఒకసారి. చాలా చాలా అనిపించింది. ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ సో లైట్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ కెన్ ఫర్‌గివ్ పీపుల్ ఈజీలీ. ఆ రిసెంట్‌మెంట్ ఫీలింగ్ పోయింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ కవిత. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్స్ అండి. ఓకేమ్మా. యాహ్! సరోజ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం చాలా అద్భుతంగా ఉందండి. ఈ 369 గురించి చాలా సార్లు విన్నాను. అఫర్మేషన్స్ కూడా రాస్తూ ఉంటాను గానీ, దాని ఇంపార్టెన్స్ తెలియకుండానే రాసా మేడం. ఇవాళ మాత్రం చాలా క్లారిటీ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొకటేంటంటే, ఈ మధ్య కాలంలో నేను 8థ్ టేబుల్ గురించి పిల్లలకి చెప్పానండి. ఏంటంటే 8 వన్స్ ఆర్ 8, 8 టూస్ ఆర్ 16 అలా 8 అనేది తగ్గుతూ తగ్గుతూ వచ్చి హ్మ్. 8 నైన్స్ ఆర్ 72 అంటే 9 దగ్గర స్థితమవుతుంది. ఈ హ్మ్. 9
స్థితప్రజ్ఞత కలిగింది అని చెప్పి 9th టేబుల్ గురించి గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గానీ, ఇప్పుడు మీరు చెప్పింది ఇంకా సూపర్‌గా ఉంది మేడం. ఇంకా చెప్తాను మా పిల్లలకి. ఇవాళ క్లాస్ పిల్లలకి రోజు మొత్తం ఇవన్నీ చెప్పాలండి. ముందు నుంచి అసలు థాట్ ఏంటి? విజువలైజేషన్ ఏంటి? ఇదంతా మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రావాలి. గ్లాడ్ ఆ! మనం ఇప్పటికైనా నేర్చుకుంటున్నాం. అవును మేడం. నిజంగా చాలా నేను లక్కీ మీలా అని ఫీల్ అవుతున్నాను మీలాంటి మేడం. టీచర్లు ఇంకా పెరగాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేనింకా ఇలాంటి నాలెడ్జ్ చాలా తీసుకోవాలి. మీరు చూపించినవన్నీ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను మేడం. మళ్ళీ ఇంకోసారి వీడియో వింటాను. అన్నీ రాసుకుంటాను. మా స్కూల్‌లో అందరి పిల్లలందరికీ చెప్తాను మేడం. నేను మ్యాథ్స్ టీచర్‌ని మేడం. అయితే మీకు బాగా కనెక్ట్ అవుతది. ఆ! కనెక్ట్ అయింది మేడం. అవును. ఆ! ఓకే. చాలా చాలా థాంక్స్ మేడం. థాంక్ యూ థాంక్ యూ. అండి. థాంక్ యూ. ఓకే బై. మేడం. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. అందరికి థాంక్స్. రాధిక గారు మాట్లాడండి. మేడం చాలా చక్కగా చెప్పారు మేడం. అయితే డాక్టర్ అది మర్చిపోయాను మేడం అడగాల్సింది. పోనీలెండి డౌట్ పోయింది. పోయింది. అడుగుతా మేడం. నిన్నటిది ఏంటంటే అది నేను స్టార్ట్ చేస్తున్నా. ఆహ్, నెగెటివ్‌గా ఉన్న సిట్యుయేషన్ పక్క వాళ్ళు తిడుతున్నా గూడా నేను పాజిటివ్‌గా వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతూ నాలో నేను హ్యాపీగా ఉంటున్నాను. అయితే అది కంటిన్యూ అవ్వడం ఎలా? అప్పుడు కొద్దిసేపటి వరకే అది ఉంటుంది. కొద్దిసేపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే థాట్స్ మీదకెళ్ళడం, వేరే మళ్ళీ విషయాలు తిరిగి, మళ్ళీ తిరిగి మీ బాడీని ఆ థాట్ మీదకెళ్ళకుండా ఎందుకంటే వేరే థాట్ మీదకెళ్తది. ఎందుకంటే అది పాత ప్రోగ్రామింగ్ కదా! అది అది పనిచేస్తది. కొత్తది మళ్ళీ చేయాలి. హ్మ్. కొత్తది మళ్ళీ కొంతసేపు ఉంది కదా! ఏం చేస్తే కొంతసేపటి ఆ! వరకు ఉందో అది మళ్ళీ చేయడమే. ఆ! అయితే అలా చేస్తూ, ఇంకొకటి మేడం చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉండాలి. పాస్ట్ లైఫ్‌లో చాలా నా చైల్డ్‌హుడ్‌లో నాకు చుట్టుపక్కలంతా డిస్టర్బెన్సు, గొడవలు పడడము, బూతులు మాట్లాడము, ఎప్పుడు నేను అనుకునేదాన్ని, ఈ సిట్యుయేషన్ నుంచి, ఈ ప్లేస్ నుంచి ఎప్పుడు మారితే బాగుండు. నేను మంచి ప్లేస్‌లోకి వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని మేడం. ఆహ్, అంటే నేను ఆ చైల్డ్‌హుడ్‌లో కొన్ని నాకు పెయిన్‌ఫుల్‌వి ఉన్నాయి మేడం. హ్మ్. ఇప్పుడు వాటిని నేను ప్లస్‌గా ఎట్లా చేసుకోవాలి? గతం గతహ మేడం. ఇప్పుడున్న దాన్ని మీరు జేయాలి. గతాన్ని ఎలా మార్చగలరు మీరు? గతం మార్చుకోవడం గురించి ఆకర్షణ సిద్ధాంతం ఎక్కడుంది? గతం నుంచి ఎటువంటి ప్రోగ్రామింగ్ వచ్చిందో చూసుకొని, ఆ ప్రోగ్రామింగ్‌ని మార్చుకోవాలి. గతం వల్ల కొన్ని తప్పుడు అవగాహనలు, తప్పుడు నమ్మకాలు మనలో ఏర్పడ్డాయి. ఆ గతం తాలూకు అవును. నమ్మకాలని మార్చుకోవాలి. గతాన్ని మార్చలేరు మీరు. అంటే వాటి ప్రింట్స్ ఉన్నాయి గదా! లోపల ఆ మనలో. ప్రింట్స్‌ని మార్చాలండి. ప్రింట్స్‌ని మార్చాలి. ప్రిన్స్ ఈస్ నథింగ్ బట్ మీ నమ్మకం. ఆ అంటే ప్రింట్ నథింగ్ ఎక్స్‌పీరియన్స్ బట్ మీ అవ్వడం పర్సెప్షన్. వల్లనే ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు అవ్వడం వల్లనే ఎక్స్‌పీరియన్స్ ఆ అవ్వడం ప్రింట్ వల్ల పడి వినండి మేడం. ఎక్స్‌పీరియన్స్ అవ్వడం వల్ల మీకు ఆ ఇంప్రింట్ వచ్చింది. దట్ ఈస్ లా ఆఫ్ కర్మ. ఓకే. ఆ! కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే. కానీ మీకు ఏ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ కావాలో ఆ ఫీలింగ్స్‌ని, ఆ నమ్మకాల్ని మీరు ముందే తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద కాజింగ్ ద ఎఫెక్ట్. మీరు మళ్ళీ ఆ వీడియోని ఇంకొక 10 సార్లు చూడండి. ఆపండి. హ్మ్. ఎక్కడికక్కడ హ్మ్. దేన్ని దాన్ని అర్థం చేసుకోండి. ఓకే మేడం? ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. శ్వేత గారు మాట్లాడండి. యెస్ శ్వేత గారు. నో వాయిస్ అండి. శ్వేత గారు వాయిస్ వినిపించడం లేదు. సరోజ గారు. సరోజ మేడం గారు మాట్లాడండి. మేడం నేను ఇందాక ఒక మేడం అడిగారు గదా! గతంలో బాల్యంలో జరిగినవన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి అని జెప్పేసి. దానికి నాకు తెలిసిన ఒక చిన్న నా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మేడం చెప్పొచ్చా? యాహ్! నాకు అంత ఎక్కువ సమయం లేదండి. ఈజ్ ఇట్ షార్ట్ ఆ! ఆర్ ఆ! ఆ! ఓకే. ఓకే. బిగ్ 2 మినిట్స్‌లో దాన్ని బట్టి. 1 మినిట్‌లో చెప్పేస్తా మేడం. యెస్. తన పూర్ణాత్మని పిలిచి, ఆ సిట్యుయేషన్స్ యొక్క పూర్ణాత్మలను కూడా పిలిచి సారీ చెప్తే, ఆ కర్మ అక్కడితో పోతుంది మేడం. నాకిది జరిగింది. అలా చెప్పండి.
బావుంటది. అలా చెప్పుకోమనండి. పూర్ణాత్మతో క్షమాపణలు చెప్పుకొని, మనల్ని మనం క్షమించుకుంటున్నాము. ఈ కర్మ ఇంతటితో పోతున్నందుకు కృతజ్ఞతలు కూడా చెప్తే, నెక్స్ట్ ఇంక ఆ థాటే రాదండి. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఓకే ఓకే. సరోజ మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ సరోజ మేడం. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి టు హీల్ అవర్ పాస్ట్. సో మెనీ మెథడ్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి అద్భుతంగా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో వి నీడ్ టు ఫైండ్ అవర్ ఓన్ వే. మీకు ఆ పూర్ణాత్మతో చేసినప్పుడు చాలా అద్భుతంగా అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ ఎక్స్‌పీరియన్స్ సరోజ గారు. థ్యాంక్ యూ. భవాని గారు భవాని గారు. మాట్లాడండి. హాయ్. థ్యాంక్ యూ దేవి గారు. అసలు వండర్‌ఫుల్ సెషన్ ఈరోజైతే చాలా చాలా ఫ్యాసినేటింగ్‌గా ఉంది. అంటే లావణ్య గారు చెప్పినట్టు మనకి అంటే లైక్ నంబర్ 9 గురించి అంటే లైక్ ఇట్స్ వెరీ మిరాకిల్ నంబర్ డిఫరెంట్ ఇదిగా ఉంది అనుకోని ఈరోజు సెషన్ ఇంకా ఇంకా అసలు అద్భుతంగా ఉంది. దాని మీద మీరు ఇంకా బాగా ఎంఫసైజ్ చేసి చెప్పడము బావుంది. సో నేచర్ యొక్క లయతోటి మన రిథమ్ అంటే మన లయని అనుసంధానం చేసుకొని లైఫ్‌ని బ్యూటిఫుల్ డాన్స్ లాగా చేయాలని చెప్పారు. అది నిజంగా చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్‌ఫుల్ సెషన్. మీ గార్డెన్‌లో ఈసారి మీ బ్యూటిఫుల్ డాన్స్ ఇంకా బావుంటదనుకుంటున్నాను నేను. యాహ్! థ్యాంక్ యూ. భవాని గారికి ఇక్కడ మంచి గార్డెన్ ఉంటుంది. బ్యూటిఫుల్ గార్డెన్. చాలా మొక్కలు అది పెంచుతారు. మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. చూడాల మేడం గార్డెన్. ఒక వీడియో తీసి పెట్టండి మేడం మాకు. మీ గార్డెన్. ఇన్ సమ్మర్ ఆర్ స్ప్రింగ్. దిస్ ఈస్ నాట్ రైట్ టైమ్. వింటర్ కాదు. యాహ్! సో రేపటి రోజు హ్మ్. ఇది చెప్తానండి రేపు సిద్ధాంతం. రేపు రోజు మనం లా ఆఫ్ యాక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే. లా ఆఫ్ యాక్షన్. తర్వాత లా ఆఫ్ వన్నెస్ అనేది లాస్ట్‌లో వస్తుంది. అన్నిటికంటే ఆఖరిలో. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. గుడ్ నైట్.